ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు చదువుదాం. నేను చదువుతా, నాతో పాటు మీరు కూడా చూడండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్తగా కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతుల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగా తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనము దృఢపరచబడెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రియ దేవుని సంగమా, మనము నూతన సంవత్సరంలో అడుగు పెట్టామండి. వీ హ్యావ్ కమ్ ఇన్ టు న్యూ ఇయర్. మన నూతన సంవత్సరంలో అడుగు పెట్టాము. ఈ సంవత్సరం ఏం జరుగుతుందో మాకు తెలియదు. వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ సంవత్సరంలో ఏ విధంగా మనము వెళ్తామో మనకు తెలియదు. మన ముందు ఏ సమస్యలు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏ విపత్తు ఉన్నదో, అది దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఈ భూమి పైన కావచ్చు, ఏం జరుగుతుందో మనకు తెలియదండి. ఏం జరుగుతుందో మనకి తెలియదు. వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మన దేవుని కాదు తెలుసుకోవడానికి. వీఆర్ నాట్ గాడ్ టు నో. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా బైబిల్లో మనకు చెప్పబడింది. విశ్వాసం ద్వారా బైబిల్లో మనకు చెప్పబడింది. ఆ విశ్వాసం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఆ విశ్వాసం ద్వారా దేవుడు మనకిచ్చే ఆ ధైర్యం ఏంటో తెలుసండి. దేవుని యందు విశ్వాసం ఉంచే వారికి శక్తిని, బలమును, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని దేవుడిస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అని బైబిల్ చెప్తుందండి. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2024 సంవత్సరంలో మన యెహోవా కొరకు మనం ఎదురు చూచినప్పుడు, దేవునిలో మనం చూస్తున్నప్పుడు, దేవునిలో మనం అడుగు వేస్తున్నప్పుడు దేవుడు మనకి ఏమిస్తాడు? నూతన బలాన్ని దేవుడు మనకు ఇస్తాడు. చూడండి, ఈ సమయంలో మనం ఎలా ప్రయాణం చేయాలో మనం నేర్చుకుందాం. అదే విషయాన్ని ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ యొక్క భక్తుడు, అపోస్తులుడు ఏ విధంగా మనము ఈ నూతన సంవత్సరం మనం ప్రయాణం చేయాలి, హౌ వీ నీడ్ టు సేల్ ఇన్ దిస్ న్యూ ఇయర్, ఏ విధంగా మన జీవితాన్ని మనం ఎదుర్కోవాలి, ఏ విధంగా మనము మన జీవితం అనే ఈ ఓడను సముద్రములో ప్రయాణించేటప్పుడు ఎలాగ ఒడ్డుకు చేరాలి, మనం దీన్ని గ్రహించాలి, దీన్ని మనం అర్థం చేసుకోవాలనేది కీర్తనకారుడు మనకు తెలియపరుస్తున్నాడండి. కనుక ఈ యొక్క గ్రంథకర్త సముద్రం ప్రయాణం యొక్క పదాన్ని ఉపయోగిస్తున్నాడు. సముద్రం పైన ప్రయాణించే ప్రయాణం గురించి మాట్లాడుతున్నాడు. మనము కావున మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు. ఏది కొట్టుకొని పోతుంది? సముద్రం పైన ఒకవేళ ఓడ అనేది సరైన గమ్యస్థానానికి చేరుకోకపోతే, నిర్దేశించిన గమ్యస్థానంలో ఆ ఓడ ప్రయాణించకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? అది కొట్టుకొని వెళ్ళిపోతుంది. మానవ జీవితానికి గమ్యాన్ని ఇవ్వటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ టు గివ్ ఎ మ్యాన్ ఎ డెస్టినీ. ఈ 2024 సంవత్సరంలో ఆ గమ్య స్థానాన్ని మనం ఏ విధంగా చేరాలనే దాని గురించి ఇక్కడ బైబిల్ మనకు తెలియపరుస్తుందండి. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త సముద్ర ప్రయాణం యొక్క పదాన్ని ఉపయోగిస్తూ ఏ విధంగా మనము మన గమ్యాన్ని, అనగా ఓడ రేవులోని మనం ఎలాగెళ్ళ. చూడండి, ఓడ సముద్రం పైన ఎంత ప్రయాణం చేసినా చివరికి ఆ ఓడ ఎక్కడ రావాలి? ఓడ రేవులోనికి రావాలి. ఆ ఓడ రేవులోనికి వస్తేనే కానీ ఆ ఓడ గమ్యాన్ని చేర్చబడినట్లు కాదు. అయితే ఆ ఓడ రేవులోనికి రావడం అంత ఆషామాషి కాదండి. కొన్నిసార్లు మనం వైజాగ్ యొక్క సముద్ర తీర ప్రాంతంలో ఓడలు వారం తరబడి అక్కడ ఉండిపోతాయి, నిలబడతాయి. ఎలాగా కొన్ని రోజులు ఉండిపోతాయండి ఆ ఓడ లోపలికి వెళ్తానికి, తీరానికి వెళ్తానికి.
ఎందుకంటే ఆ తీరములో నుంచి ఆ యొక్క నౌక ఆశ్రమంలోకి వెళ్ళాలంటే అడ్డుకున్నవన్నీ కూడా ఏం చేయాలి? ముందు తీయబడాలి, ఆటంకాలన్నీ తీయబడాలి. ఒకవేళ వారు ఇష్టానుసారంగా ప్రయాణం చేశారనుకోండి, ఆ ఓడ వెళ్ళిందనుకోండి, రాయిలు తగిలి ఆ ఓడ అక్కడే పగిలిపోతుంది. వారు చేసిన ప్రయాణం అంతా ఏమవుతుంది? నిష్ఫలం అయిపోతుందండి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుని సంగమా, ఒక నావికా ఆశ్రమంలోనికి వెళ్ళడము చాలా కష్టమండి. ఒక నావికుడిగా ఉండటము అత్యంత నైపుణ్యతో కూడిన పని. ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభుని ఎరిగిన వారు ఒక నావికుడిగా ఉండాలని బైబిల్ చెప్తుందండి. నిర్లక్ష్యం చేస్తే మనం ఏం చేయబడతాం? తప్పించుకోలేమంట. అందుకంటారు చూడండి 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణ మన నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము? తప్పించబడతాం. ఒకవేళ మనం నిర్లక్ష్యం చేసామనుకోండి, ఈ వాడ ప్రయాణం మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఏం చేయబడతామంటే గమ్యం కోల్పోతాము. మనం చేరవలసిన ఆ గమ్య స్థానాన్ని మనం కోల్పోయే వారంగా ఉంటామండి. మీ జీవితము గమ్యస్థానాన్ని చేరాలంటే మీరు ఒక స్థిరమైన ఒక గమ్యాన్ని మీరు కలిగి ఉండాలండి. యూ నీడ్ టు హ్యావ్ ఏ క్లియర్ ఫిక్స్డ్ డైరెక్షన్. ఒక స్థిరమైన దశను మీరు కలిగి జీవించాలండి. చూడండి, కొన్ని పర్యాయాలు మనము ప్రయాణించేటప్పుడు మన ప్రయాణం ఏమవుతుందంటే మనలను పక్కకి వెళ్ళిపోయే విధంగా మనం మారుస్తూ ఉంటుంది. కొందరు ప్రయాణం చేస్తారు, కానీ ప్రయాణం చేసేటప్పుడు కొందరు ఆపేస్తూ ఉంటారు. కొందరు ఏం చేస్తారంటే మా ఇంటికి రండి అని మధ్యలో ఆపేస్తూ ఉంటారు. కొందరు గమ్యం చేరకుండా మధ్యలో ఆగిపోతారండి. ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు వారిని ఐగుప్తు నుంచి బయటికి పిలిచినప్పుడు సుమారు 6 లక్షల మంది ప్రయాణం అయ్యారండి. దేవర్ 6 lakhs people who started their journey to the promised land. వారు వాగ్దాన దేశం వెళ్ళటానికి వారు ప్రయాణం అయ్యారు. కొంతకాలమైన తర్వాత వారిలో కొందరు ఏమన్నారంటే, మేము రాలేము, ఇంకా మేము అలసిపోయాము, ఈ ప్రయాణం మాకు చాలదు, ఇంకా మేము రాలేము, వీఆర్ ఫెడ్ అప్ విత్ ద ట్రావెలింగ్, మేము ఇంకా ప్రయాణించలేమని కొందరు ఏం చేశారంటే అలాగే నిలిచిపోయారంట. అలాగే నిలిచిపోయిన వారే సమరయులు. వారు ప్రయాణం చేయకుండా నిలిచిపోయారు. వారు నెగ్లెక్ట్ చేసుకున్నారు. వాగ్దాన దేశంలో వెళ్ళడానికి నెగ్లెక్ట్ చేసుకున్నారు. దేవుని యొక్క వాగ్దానం స్వతంత్రించుకోవడానికి వారు నెగ్లెక్ట్ చేయబడ్డారు కనుక వారు తునీకరించే ప్రజలుగా మిగిలిపోయారు. ఇప్పుడు కూడా వారు తునీకరించే ప్రజలుగా మిగిలిపోయారు. యు నో వై? బికాస్ దే నెగ్లెక్టెడ్ ద ప్రామిస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాబోయే సంవత్సరంలో ఎలాంటి సంఘటనల మనం ఎదుర్కోబోతున్నాం మనకు తెలియదండి. వి డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. కానీ దేవుడు మన కోసం ఒక గమ్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రాముఖ్యంగా ఈ సమయంలో యవనస్తులు చాలా పర్యాలు వారి జీవితాల్లో గమ్యం ఉండదండి. దే డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్ ఫర్ యంగ్ పీపుల్. గమ్యం ఉండదంట. శ్రద్ధ వహించరు. స్థిరమైన దశను వారు నిర్ణయించుకోరండి. స్థిరమైన దశను నిర్ణయించుకోలేరు. ఏదో జీవితం అంటే చాలా ఆగతాయిగా తీసుకుంటారండి. లైఫ్ బాగుందని అనుకుంటారు, ఇలా జరిగిపోతుంది అనుకుంటారని. చూడండి, లైఫ్ అనేది మీరు అనుకున్నట్లుగా ఉండదు. లైఫ్ ఇస్ నాట్ వాట్ యు థింక్. లైఫ్ ఇస్ డిఫరెంట్. లైఫ్ ఇస్ వెరీ డిఫరెంట్. సాఫీగా సాగదు జీవితం అనేది. జీవితం అనేది ఒక కెరటాలు పైన ప్రయాణం లాంటిదండి. చూడండి, మనం ఎప్పుడైతే ఒక స్థిరమైన దశను ఏర్పాటు చేసుకుంటారో మీ జీవితం అనేది గమ్యానికి చేరే విధంగా మీరు ప్రయాణం చేయాలి. నేను ప్రభులోకి వచ్చినప్పుడు నా వయసు 17 సంవత్సరాలు, 17 years. ఈరోజు ఈ స్థితిలో అంటే నేను 17వ సంవత్సరంలో ప్రభుని అంగీకరించిన ఒక నిర్ణయం తీసుకున్నాను. ఐ హావ్ టేకెన్ వన్ డిసిజన్ వెన్ ఐ వాజ్ 17 years. 15వ సంవత్సరం ఏట చూడండి, క్రైస్తవ కుటుంబంలో జన్మించలేదండి. నా తల్లిదండ్రులు క్రైస్తవులు కాదు. అదే నేను చెప్తూ ఉంటాను ఇప్పుడు కూడా. నేను హైందూ కుటుంబం నుంచి ప్రభులోకి వచ్చాను. ఐ కేమ్ ఫ్రమ్ ఎ హిందూ బ్యాక్గ్రౌండ్. హిందూ కుటుంబంలో నేను పెరిగాను. కానీ ఎప్పుడైతే ప్రభుని అంగీకరించానో నా 17వ ఏట నా జీవితాన్ని ప్రభు కొరకు సమర్పణ చేసుకున్నాను. ప్రభులో ఎలా జీవించాలి, ప్రభులో నేను ఎలా బతకాలి, ప్రభు కొరకు ఇది చేయాలి, ప్రభు సేవ చేయాలి అని ఒక స్థిరమైన గురిని నేను నిలుపుకున్నాను. కాబట్టి ఈరోజు ఈ స్థితిలో మీకు నిలబడి చెప్పగలుగుతున్నానండి. సో ఐ టేకెన్ మై డిసిషన్ when I was 17 years. బైబిల్ ఏమంటుందంటే యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకోగలరు. బైబిల్ మీద పట్టు ఉండాలి యవనస్తులకి. బైబిల్ చదవాలి. బికాస్ ఓన్లీ ద బైబిల్ క్యాన్ హెల్ప్ యూ.
బైబిల్ మనకి జీవాహారం బైబిల్ చెప్తుందండి. మనిషి రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుడు నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును. మనం బతకాలంటే, మనం జీవించాలంటే అది కేవలం దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే మనం జీవించగలము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో మనం చాలా సులువుగా మన గమ్యాన్ని కోల్పోయే విధంగా మనం వెళ్ళిపోగలమండి. ఈ ప్రపంచం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది, ఈ ప్రపంచం మనల్ని లాగుతూ ఉంటుందండి. అయితే మనను తప్పుపోయేలాగా చేసేదేటో తెలుసా? మనం తప్పుపోయేలా చేసేదేటో ఒకసారి మనం ఆలోచించాలండి. చూడండి, కొన్ని పర్యాలు మన ముందున్న సమస్యలు మనల్ని తప్పుపోయే విధంగా మనల్ని చేస్తూ ఉంటాయి. కొందరు గురించి కొందరు చెప్తూ ఉంటారు, కొందరు ప్రభుని నమ్ముకున్నారండి, కానీ ఇప్పుడు వాళ్ళు ప్రభుని నమ్ముకోలేదండి. నిజమే, ఒకవేళ వారు ప్రభుని నమ్ముకున్నారు, గత రాత్రి మీకు చెప్పాను, కొందరు ప్రభుని నమ్ముకుంటారు కానీ వారు పూర్తిగా ప్రభువుని తెలుసుకోకుండా ప్రభుని నమ్ముకుంటారు. అలాంటి వారు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చిన ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ప్రభుని విడిచిపెట్టి తిరిగి లోకంలో వెళ్ళిపోయేవారుగా నిర్లక్ష్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చూడండి, కొన్ని పర్యాలు మన జీవితాల్లో చూడండి నిరంతరము దేవుని నుంచి దూరం చేసే పరిస్థితులు మన ముందు వస్తూ ఉంటాయి. నా జీవితాల్లో వస్తాయి, మీ జీవితాల్లో వస్తాయి. దేవుడి నుంచి దూరం అయిపోయే పరిస్థితులు మన ముందుకు వస్తాయి. మనం డ్రిఫ్ట్ చేయడానికి చాలా అవకాశాలు ముందుకు వస్తూ ఉంటాయి. మనను తప్పించడానికి, మన మార్గాన్ని తప్పించడానికి, మన గమ్యాన్ని తప్పించడానికి చాలా కెరటాలు ముందుకు వస్తాయి. మన ప్రయాణములో మన గమ్యస్థానం చేరకుండా మనను ఆటంకపరచడానికి చాలా మంది మన ముందుకు వస్తారండి. అందుకే ఒక భక్తుడు పాట పాడతాడు, జారకుండా నన్ను కాపాడు, పడిపోకుండా నన్ను లేవనెత్తు, నాకు నీ కృపచాలును దేవా, నాకు నీ కృపచాలును. కాబట్టి మనను పడగొట్టడానికి, మనను జారిపోయే విధంగా చేయడానికి నిరంతరము మన ముందు అనేకమైన పరిస్థితులు నిలబడి ఉంటాయండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది, మనం జీవించే సమాజం అనేది నిరంతరం మనం లాగుతూ ఉంటుందండి. అవర్ ఫ్రెండ్స్ వాంట్ us to be drifted. మన స్నేహితులు మనలను పక్కదో పట్టించేవారుగా ఉంటారు. మన సమాజం మనల్ని పక్కదో పట్టించేవారుగా ఉంటారు. మన సావాసం చేసేవారు మన పక్కదో పట్టించేవారుగా ఉంటారు. మన గమ్యానికి వెళ్లకుండా మనను ఆటంకపరిచేవారుగా ఉంటారు. నిర్లక్ష్యం వహించొద్దండి. మనము ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే మన జీవితము సమస్యలో మిగిలిపోతుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రియ దేవుని సంగమా, ఈ సమయంలో ఈ సమాజము, ఈ లోకము మనల్ని బందీలుగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందండి. అయితే ఎంతమంది మనలను బందీలుగా చేయడానికి, మన గమ్యము నుంచి మనలను తీసివేయటానికి, వేరొక మార్గం లాగటానికి ప్రయత్నం చేసినా మనం మొదటిగా మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఒక గమ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక గమ్యం, ఓకే, నా గమ్యం ఇది 2024 సంవత్సరం. ఐ హ్యావ్ ఎ ఫిక్స్డ్ డైరెక్షన్. ఈ 2024లో మనం ఏదైతే గమ్యాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నామో ఆ గమ్యాన్ని చేరడానికి మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. దాన్ని అందుకోవడానికి మన శక్తిని మించిన సామర్థ్యాన్ని దేవుడు ఇవ్వాలని దేవుని అడగాలి. దట్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. దేవునికి అసాధ్యం ఏది లేదు. దేవుడు చేయాలనుకున్నప్పుడు మన ప్రణాళిక దేవునికి అప్పగిస్తే, మన మార్గాలు దేవునికి అప్పగిస్తే, మనుషుల దృష్టిలో అది అసాధ్యముగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో ఏది అసాధ్యమైనది ఏది కూడా లేదండి. ఈ సమయంలో మీకు ఏమైనా లక్ష్యాలు ఉన్నాయా? యూ హ్యావ్ ఎనీ గోల్స్ ఫర్ దిస్ 2024? ఏమైనా లక్ష్యాలు ఉన్నాయా? ఏమైనా గురులు ఉన్నాయా ఈ 2024 సంవత్సరంలో? లేకపోతే మనం కూడా పశువులాగా ఉన్నాం? పశువులకి ఏమి గురులు ఉండవండి. చూడండి, మనిషి గురి లేనివాడు మనిషి కాదు. మానవుడు గురి ఉంది. ఆ గురిని మనం అర్థం చేసుకోవాలి. సమయంలో మనం ఏ విధంగా ఈ సంవత్సరం మన సమయాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాం? చూడండి, నా దగ్గర ఒక ప్లాన్ ఉందండి. ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ దిస్ 2024. నా ప్లాన్ ఏంటో తెలుసా? శ్రీలంక వెళ్ళాలి. నా ప్లాను మయన్మార్ వెళ్ళాలి. నా ప్లాను నేపాల్ వెళ్ళాలి. భారతదేశం అనేక మంది సేవకులు ట్రైనింగ్ ఇవ్వాలి. ఆధ్యాత్మికమైన ప్లాన్ ఉంది నాకు. ప్రతిరోజు ఎన్ని గంటలు బైబిల్ చదవాలి ప్లాన్ నాకు ఉంది. అటువలే నా బాడీ కోసం కూడా నాకు ప్లాన్ ఉంది. ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ మై బాడీ. నేను ఎంత బరువు ఉండాలి, నేను ఏం తినాలి, ఏది ఆహారం తింటే నాకు ఆరోగ్యము, ఇది కూడా ప్లాన్ నాకు ఉంది. మీకుందా ప్లాను?
చూడండి, దేవుడు క్రైస్తవులను ప్లాన్ లేకుండా పుట్టించలేదని. ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి మానవుడు కూడా ఒక ప్లాన్తో దేవుడు వారిని భూలోకంలో జన్మించాడండి. మనకు ప్లాన్ ఉండాలి, మన ఆర్థిక లక్ష్యాలు ఉండాలి, దేవుడు మనకి ఇచ్చే ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలో ఒక గురి ఉండాలి. అటువలే మనము భౌతికపరమైన లక్షణాలు ఉండాలి. వీటన్నిటిని మనం ఏం చేయాలంటే రాసుకోవాలండి. ఏం చేయాలి? రాసుకోవాలి. మీరు ఎంతమంది రాసుకుంటారు? ఒక ప్లాన్, రెసల్యూషన్స్ అంటారు వాటిని, రెసల్యూషన్స్. అసలు డైరీస్ ఎందుకు ఇస్తారో తెలుసా మీకు? డైరీస్ ఎందుకు ఇస్తారో తెలుసా? న్యూ ఇయర్లో చాలా మంది డైరీస్ గిఫ్ట్స్గా ఇస్తారు. ఎందుకు ఇస్తారో తెలుసా? మనం దాచుకోవడానికి ఇస్తారు అనుకుంటున్నారా? ఎందుకు ఇస్తారు డైరీలు? ఎవ్రీడే వాట్ వీ వాంట్ టు డూ. కొందరు దాన్ని ఏం చేస్తారంటే పాటలు రాసుకుంటారండి. కొందరు దాన్ని ఏం చేస్తారంటే కావ్యాలు రాసుకుంటారు. కొందరు ఏం చేస్తారు? లవ్ స్టోరీ రాసుకుంటారండి కొందరు. ద డైరీ ఈస్ మెంట్ టు టెల్ యూ దట్ వాట్ గోల్స్ యూ వాంట్ టు అచీవ్. ఆ డైరీ మీకు ఏం బోధిస్తుందంటే, మీరు ఈ సంవత్సరం ఏది మీరు సాధించాలనుకుంటున్నారు, ఏది మీరు సంపాదించాలనుకుంటున్నారు అనే దాని గురించి లక్ష్యాలను తెలియపరిచేవండి. నాకున్న గురి, ఈరోజు ఈ స్థితిలో ఉన్నంటే గురి లేకుండా ఈ స్థితిలో లేనండి. ఐ హ్యావ్ గోల్స్. మరి మీరు కూడా గోల్ ఉండాలి. ఒక గోల్ పెట్టుకోండి, రాసుకోండి, ప్రభు ప్రార్థించేయండి, ప్రభు ఈ గోల్ నేను చేరాలి. ఈ గోల్ చేరేటప్పుడు ఏ ఆటంకం వచ్చినా దాన్ని పట్టించుకోండి. నాయన, నన్ను ఎవరు పక్క లాగినా నేను వెళ్ళిపోను ప్రభు, ఈ గురి నేను చేరాలి నాయన అని మీరు ఏం చేయాలి? ప్రభు దగ్గర స్థిరమైన మనసు కలిగి మీరు ఏం చేయాలంట? ముందుకి వెళ్ళాలి.